హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ట్రేడర్స్ ఆఫ్ తెలుగు. గైస్, లిటరల్లీ మీకు ఈ బెస్ట్ ఈటీఎఫ్స్ అన్నీ కూడా చెప్పడానికి నాకొక 1-1.5 మినిట్ కూడా పట్టదు. నిజంగా చెప్పాలంటే షార్ట్స్‌లోనే మీ కళ్ళ ముందు పెట్టేయొచ్చు. కానీ ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు నేను చెప్పాననో, ఎవరు చెప్పారనో ఆ నేమ్స్ మేము చెప్పిన ఆ స్టాక్స్, ఈటీఎఫ్స్ డైరెక్ట్‌గా ఎళ్లి ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు గైస్. ఎండ్ ఆఫ్ ది డే అది మీ మనీ. మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారనేది తెలియాలి. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు ఈ ఈటీఎఫ్స్‌ని ఎందుకు సెలెక్ట్ చేశానో అండ్ నేను థంబ్‌నెయిల్‌లో చూపించినట్టు ఎగ్జాక్ట్‌గా ఫాల్‌ని మనం కరెక్ట్‌గా ప్రతి ఫాల్‌లోని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అసలు ఆ ఫాల్‌ని ఎలా కనిపెట్టాలి అనేది క్లియర్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే టెక్నికల్ అనాలిసిస్ ఐడియా ఉందో అండ్ కరెక్ట్‌గా ఫాల్‌ని ప్రిడిక్ట్ చేయగలరో, వాళ్ళకొక టైమ్ ఫ్రేమ్ స్క్రీన్ మీద ఆల్రెడీ పాపప్ అవుతుంటూ ఉంటది. ఆ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి మీరు డైరెక్ట్‌గా ఈటీఎఫ్స్ అనేవి బెస్ట్ ఈటీఎఫ్స్ అక్కడ ప్రొవైడ్ చేశానో అక్కడి నుంచి మీరు ఇంకా వీడియో కంటిన్యూ చేసుకోవచ్చు. ఎవరికైతే టెక్నికల్ అనాలిసిస్ ఐడియా లేదో వాళ్ళ కోసం క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వినండి. అండ్ నేను ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఏదైనా పాయింట్ నుంచి రిటర్న్ అవుతది అంటే, నేనే కాదు ఎవ్వరు అలా చెప్పినా నమ్మకండి. ఒక పాయింట్‌కొచ్చి కరెక్ట్‌గా ఆ పాయింట్ నుంచి రిటర్న్ అవుతది అనే పాయింట్ ఎక్కడ ఉండదు. అలాగని తెలిస్తే వాళ్ళే ఎప్పుడో కోటీశ్వరులయిపోతారు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏందంటే, ఒక జోన్ అక్కడి నుంచి రిటర్న్ ఎళ్ళే ఛాన్స్ ఉంది అనే సినారియో అనమాట. సో, ఇప్పుడు మీకిక్కడ 2 కాన్సెప్ట్‌లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా వినండి. ఫస్ట్ నేనిక్కడ యూజ్ చేస్తున్న ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ ప్లాట్‌ఫార్మ్. మీరు గూగుల్ సెర్చ్ చేసినా మీకు క్లియర్‌గా తెలుస్తది. ఇదొక చాటింగ్ ప్లాట్‌ఫార్మ్. సేమ్ మనకి జిరోదా, అప్‌స్టాక్స్, గ్రో వీటిల్లో కూడా ఉంటాయి. ఇది కొంచెం మీకు ఈజ్ ఆఫ్ ఉంటది. అంటే కొంచెం ఈజీగా అండ్ ప్లాట్‌ఫార్మ్ కూడా ఈజీగా అర్థమవుతది కాబట్టి, నేను దీని నుంచి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకేం కనబడుతుంది? చార్ట్ కనబడుతుంది. ఈ చార్ట్‌లో ఈ రెడ్ అండ్ గ్రీన్ కలర్ బాక్సెస్ ఏందంటే క్యాండిల్ స్టిక్స్ అంటారు వీటిల్ని. ఇప్పుడు ఈ క్యాండిల్ స్టిక్స్ ఏంటంటే గ్రీన్ కలర్ ఉన్నాయంటే పాజిటివ్ అనమాట. రెడ్ కలర్ ఉన్నాయంటే నెగెటివ్ అనమాట. గ్రీన్ కలర్ అనే కాన్సెప్ట్ ఏందంటే మార్కెట్ ఇప్పుడు 9:15 నుంచి మనకి 3:30 వరకు ఉంటది. ఇండియన్ స్టాక్ మార్కెట్. మండే నుంచి ఫ్రైడే వరకు. సో, ఇప్పుడు మండే నుంచి ఫ్రైడే వరకు ఎగ్జాక్ట్‌గా 9:15 నుంచి 3:30 వరకు ఏ టైంకి ఓపెన్ అయ్యి, ఏ టైంకి క్లోజ్ అయింది. మీకిక్కడ కాన్సెప్ట్ ఏందంటే, గ్రీన్ కలర్ ఇక్కడ మీకు దీని నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? ఎగ్జాక్ట్‌గా ఇదే రోజు ఫ్రైడే 22 నవంబర్. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కిందన పాపప్ అవుతుంది చూడండి. ఇక్కడ 22 నవంబర్ మీకిక్కడ ఆల్‌మోస్ట్ ఎంతకు ఓపెన్ అయింది? 77,321 రైట్ సైడ్ బ్లాక్ కలర్‌లో కనబడుతుంది కదా! అక్కడ ఓపెన్ అయింది. ఎంతకు ఓపెన్ అయింది? 77,321. ఇప్పుడు అది ఆ లో ఆ పాయింట్ నుంచి ఎంతవరకెళ్ళింది క్లోజింగ్? అంటే 3:30కి ఎక్కడ క్లోజింగ్ ఇచ్చింది? 79,038 అంటే అక్కడ మీకేం జరిగింది? మార్కెట్ తక్కువలో ఓపెన్ అయ్యి 9:15కి తక్కువలో ఓపెన్ అయ్యి పైకెళ్ళింది. అంటే కొంచెం ఎక్కువలో క్లోజ్ అయింది. ఆ టైం అంతట్లో. సో, ఇక్కడ ఏం జరిగింది? పాజిటివ్ గదా! తక్కువ రేట్‌లో అమ్మినోడుంటే, ఎక్కువ రేట్‌లో కొనేవాడున్నాడు. సో, ఇక్కడ మనకి మార్కెట్ అనేది పాజిటివ్. అదే ఇక్కడ ఈ సినారియోలో చూద్దాం. ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? రెడ్ కలర్ క్యాండిల్ అంటే మీకేంటంటే, అమ్మినోడు ఎక్కువ రేట్‌కి అమ్మాడు. అంటే ఎంతకమ్మాడు? 79,280కి దగ్గరలో అమ్మితే, కానీ కొన్నోడు ఎంతకు కొన్నాడు? బేరమాడి, బేరమాడి 77,965. సో, ఇప్పుడు మీకిక్కడ కాన్సెప్ట్ ఏంది? రేట్ పడిపోయింది. మార్కెట్ రేట్ పడింది. ఇప్పుడు ఏదైనా ఫర్ సపోజ్ కూరగాయలెళ్ళినా మనకక్కడ ఏంటి రేట్ పడిందంటే దాని వాల్యూ పడినట్టే గదా! అందుకని ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ అనమాట. సో, మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కన్నా క్లోజింగ్ అప్పుడు తక్కువుంటే అది రెడ్ కలర్ క్యాండిల్. అదే ఓపెనింగ్ కన్నా క్లోజింగ్ టైం ఎక్కువలా ఉంటే అది గ్రీన్ కలర్ క్యాండిల్ అనమాట. ఇక్కడ క్లియర్‌గా రేట్ అండ్ టైమ్ డిఫరెన్సే ఈ క్యాండిల్ స్టిక్ ఫార్మ్ అవుతదనమాట. ఇప్పుడు ఇది మీకు క్యాండిల్ స్టిక్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టైమ్ ఫ్రేమ్. ఇప్పుడు ఇక్కడ నేను క్లియర్‌గా పెట్టింది 1 డే టైమ్ ఫ్రేమ్. 1 డే టైమ్ ఫ్రేమ్ అంటే మీకు ప్రతి డేకి మండే టు ఫ్రైడే ఉంటది కాబట్టి 5 క్యాండిల్స్ ఎవ్రీ వీక్ ఉంటుంటాయి. క్లియర్‌గా చూసుకుంటే ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతది. అలా మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే. మళ్ళీ మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే. ఇలా అవుతదనమాట. కరెక్ట్‌గా 5 డేస్ క్యాండిల్ స్టిక్స్. అదే మీరు టైమ్ ఫ్రేమ్ 1 వీక్ పెట్టారనుకోండి. ఎవ్రీ 1 వీక్‌కి ఒక క్యాండిల్ ఉంటదనమాట. అంటే మండే టు ఫ్రైడే ఒకటే క్యాండిల్. మండే మార్నింగ్ 9:15కి ఎక్కడ ఓపెన్ అయింది. అండ్ ఫ్రైడే నైట్ 3:30కి ఫ్రైడే ఈవినింగ్ 3:30కి ఎక్కడ క్లోజింగ్ ఇచ్చింది. అది ఓవరాల్ ఒక క్యాండిల్. ఇప్పుడు ఈ గీతలన్నీ ఏంటి ఎక్స్‌ట్రా గీతలు అంటే, అది మనం తర్వాత మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు క్యాండిల్ స్టిక్ కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు. సో, ఇప్పుడు మీకు క్యాండిల్ స్టిక్స్ కాన్సెప్ట్ అర్థమైంది గదా! నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు టైమ్ ఫ్రేమ్ కూడా ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉండాలి. ఈ టైమ్ ఫ్రేమ్ ఎలా సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు క్యాండిల్స్ ఉంటాయన్నమాట. అండ్ మీకిప్పుడు నిజం చెప్పాలంటే మీరు ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్‌లో ఒక హై ఎండ్ లెవెల్ మీకు ఒక మేజర్ టాపిక్స్ నేర్చుకొనున్నట్టు. ఎందుకు తెలుసా? మీకు క్యాండిల్ స్టిక్స్ అండ్ ఈ టైమ్ ఫ్రేమ్ చుట్టూనే మీకు టెక్నికల్ అనాలిసిస్ అంతా తిరుగుతుంటూ ఉంటది.
అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటున్న టూల్ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్‌గా సెకండ్‌లోనే మీకు క్లియర్‌గా ఇక్కడ హారిజాంటల్ లైన్ అనే కాన్సెప్ట్ ఉంటది. అదే ఇప్పుడు మనం ఎక్కువ యూజ్ చేసేది. ఇప్పుడు మీకు హారిజాంటల్ లైన్ ఇక్కడ గీసుకుందాం. ఎందుకు అక్కడ హారిజాంటల్ లైన్ గీసుకోవాలి అంటే క్లియర్‌గా ఇప్పుడు మీకు ఇక్కడ ఏం జరిగింది మార్కెట్ అనేది ఇక్కడ క్లియర్‌గా ఈ పాయింట్‌లకి టచ్ అయ్యి ఫాల్ అనేది జరిగింది. అవునా? ఇక్కడ ఫాల్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్‌ల నుంచే మళ్ళీ టచ్ అయ్యి మళ్ళీ చిన్నగా వెనక్కొచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచే టచ్ అయ్యి మళ్ళీ కిందకనేది జారుతుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిందేంటి? మనకి ఈ పాయింట్ అనేది ఒక స్ట్రాంగ్‌గా ఒక అడ్డుగోడలో నించుంటుంది. దీని పైకెళ్ళను అన్నట్టు మార్కెట్. ఆ లెవెల్ ఏది? అరౌండ్ 82,255. ఇప్పుడు మనకి మార్కెట్ ఆ పాయింట్‌లన్నీ అంటించుకొని ఒక గీత గీస్తే అదే మనకి రెసిస్టెన్స్ లెవెల్ అంటారు. పై లెవెల్‌లో. అలాగే సేమ్ కిందన గీసుకుంటే మనకది సపోర్ట్ లెవెల్ అనమాట. సో, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైందా? సింపుల్‌గా మీకిక్కడ ఏంటంటే, ఇది మనకి ఒక పైన సీలింగ్ లాగా, ఇది మనకి కిందని నేలలాగా. అంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ లాగా. ఇప్పుడు ఫ్లోర్ గాని తెంచుకొని మనం కిందకి దిగినట్టయితే, మళ్ళీ మనం స్లోగా కిందకనేది పడిపోతాం. అందుకనే మార్కెట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మధ్యలోనే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక లెవెల్ గీసుకుందాం. ఏంటి? సపోర్ట్ లెవెల్. ఇప్పుడు మీకిక్కడ ఏంటి నెక్స్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇక్కడి నుంచి మార్కెట్ అనేది రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎగ్జాక్ట్ ఈ పాయింట్ నుంచి అయ్యేతది అనే కాన్సెప్ట్ ఏం కాదు. ఈ దరిదాపుల్లో ఎక్కడి నుంచైనా అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా అవ్వచ్చు, ఎలా వచ్చైనా కింద నుంచి ఎళ్ళొచ్చు. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ జోన్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి మళ్ళీ పెట్టుకోవచ్చనమాట. ఇన్ కేస్ కిందకొచ్చేసిందనుకోండి, ఇంకా కిందకొచ్చిందనుకోండి, మళ్ళీ నెక్స్ట్‌లో చూసారా? ఈ లెవెల్, ఈ లెవెల్ ఎగ్జాక్ట్‌గా ఇదంతా కూడా 72,000 దరిదాపుల్లో. ఈ లెవెల్ ఇక్కడ ఇలా క్లియర్ 72,000 దరిదాపుల్లోకొచ్చినప్పుడు మీరు ఇంకా ఫుల్‌గా మనీ అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, ఇదనమాట మనకి ఫాల్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ క్లియర్‌గా ఎక్కడి నుంచి ఎందుకు రివర్స్ అవుతదని చెప్తున్నారు? కరెక్ట్‌గా ఇదే ఎందుకు వర్క్ అవ్వాలి అనంటే ప్రీవియస్‌లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి. ఎగ్జాంపుల్ మీకు క్లియర్‌గా మనం ఈ జోన్ కరెక్ట్‌గా ఇక్కడ సర్కిల్ చేసుకున్న పాయింట్‌లో మనం ఇప్పుడు హోల్డ్ అయ్యి ఉన్నాం. క్లియర్‌గా మనం ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కొంచెం డిఫరెంట్‌గా గీసుకుందాము. చూడండి. ఇప్పుడు నేను హై ఎండ్‌లో మార్చేసాను. ప్రీవియస్ స్వింగ్ హై, స్వింగ్ లో. ఇప్పుడు ఆ స్వింగ్ హై అంటే ఇది. అండ్ స్వింగ్ లో అంటే ఇది కిందని. మార్చేసుకున్నాను కదా! ఇప్పుడు మార్కెట్ అనేది మనకిక్కడ ఉంది. ఇప్పుడు కరెక్ట్‌గా మనకి పైకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది చూసారా క్లియర్‌గా? మనం ఇక్కడ మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటాం. అండ్ మళ్ళీ పైకెళ్ళింది. మనం పైకెళ్ళినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయం. తక్కువ రేట్‌కొచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటాం. మళ్ళీ పైకెళ్ళి మళ్ళీ రిటర్న్ అయింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తాం. ఇప్పుడు ఈ 2 పాయింట్‌లో మనం నీట్‌గా ఇప్పుడు 10,000 తెచ్చుకుంటే ఇక్కడొక 3,000, 4,000 ఇక్కడొక 3,000, 4,000 ఇన్వెస్ట్ చేసుకుంటే క్లియర్‌గా మనకు మంచి రేట్‌కి దొరికింది. అండ్ మార్కెట్ అలా స్లో అండ్ స్టడీగా పైకెళ్ళింది. మళ్ళీ రిటర్న్ ఒక్కసారి ఈ క్యాండిల్ వచ్చేసి ఏం లేదు మనకి ఎలక్షన్ వల్ల ఇంత పెద్ద క్యాండిల్ అనేది క్రియేట్ అయింది. ఈ రెడ్ కలర్ క్యాండిల్. సో, ఇప్పుడిక్కడ కాన్సెప్ట్ ఏందంటే, మీరు క్లియర్‌గా లోవర్ లెవెల్స్ మనం క్లియర్‌గా చూసారు కదా! ఈ లోవర్ లెవెల్స్ దొరికినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం. ఇంక అక్కడి నుంచి మార్కెట్ వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. మీరు క్లియర్‌గా ఆల్రెడీ లైవ్‌లో చూసుకొని ఉండుంటారు. ఎంత పైకెళ్ళిందో. ఇంక అక్కడి నుంచి చూడండి ఎంత డ్రాస్టిక్‌గా పైకెళ్ళిందో. ఇన్ కేస్ మనకి ఈ రేట్‌లో గాని మంచిగా దొరికితే, మీరు ఈ పాయింట్‌లో గాని కొన్నారనుకోండి, అది అక్కడి నుంచి ఎంత పెరిగిందో తెలుసా? ఆల్మోస్ట్ 17%. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 20, 30,000 గాని పెట్టినట్టయితే అది మీకు ఈజీలీ ఒక 4,000-5,000 పైన గ్రోత్ అనేది కనిపిస్తది. వితిన్ నో టైమ్. సో, దీన్ని బట్టి మీకేమర్థమైంది 4 మంత్స్‌లోనే ఇంత ర్యాలీ మిస్ అయ్యారు. అందుకని ఎప్పుడైనా మనం తక్కువ లెవెల్స్, లోవర్ లెవెల్స్‌లోనే కొనుక్కోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. అలాగే ఇప్పుడిక్కడ మనం ఈ జోన్‌ల దగ్గరికొచ్చాక మనం బయింగ్ అనేది చేయొచ్చు. సో, ఇది మనకి ఫాల్‌ని ఎలా కనిపెట్టాలి, కరెక్ట్‌గా లోవర్ లెవెల్స్‌లో మార్కెట్‌ని ఎలా కొనుక్కోవాలి అనేది సింపుల్‌గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను టెక్నికల్ అనాలిసిస్ కాన్సెప్ట్‌లో. గైస్ ఫైనల్లీ మన మెయిన్ టాపిక్ వచ్చేసింది. బెస్ట్ ఈటీఎఫ్స్ టు ఇన్వెస్ట్ ఆల్ ద టైమ్. మనం ఇక్కడ నుంచి ఏ ఈటీఎఫ్స్‌ని సెలెక్ట్ చేసుకున్నా, మనకది లాంగ్ టైమ్ ఫాల్ మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఫాల్ అయినప్పుడల్లా ఇన్వెస్ట్ చేయడానికి ఇవే బెస్ట్ ఈటీఎఫ్స్ గైస్. ఇక్కడ నేను 3 జాబితాల్లో డివైడ్ చేశాను. ఒకటి సేఫ్, రెండోది మోడరేట్ అంటే మీడియం రిస్క్ అని మీడియం అలాగే రిటర్న్స్ కూడా మోడరేట్‌గా వస్తే చాలు. అండ్ రిస్కీ సైడ్ పోయినా అంతే పోతాయి. అంటే అరౌండ్ ఒక 25, 30% పైనే నెగెటివ్‌గానే కనబడొచ్చు. వచ్చినా సరే అంతే వస్తాయి. ఇదెప్పుడు షార్ట్ టర్మ్‌కి. లాంగ్ టర్మ్‌కి హోల్డ్ చేస్తే అన్నీ కూడా మంచివే గైస్. ఎప్పుడు ఫాలో అవుతున్నప్పుడల్లా మీరు మినిమమ్ ఒక 3-5 ఇయర్స్ గాని హోల్డ్ చేసినట్టయితే, నేను సెలెక్ట్ చేసిన అన్ని ఈటీఎఫ్స్ కూడా మంచిగా మీకు రిటర్న్స్ అనేవి జనరేట్ చేసి పెడతాయి. సో, ఫస్ట్ వన్ చూసుకుంటే, ఇక్కడ నేను సెన్సెక్స్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేనిక్కడ సెన్సెక్స్ ఎందుకు సెలెక్ట్ చేశాను, నిఫ్టీ ఎందుకు చేయలేదంటే, నిఫ్టీలో 50 కంపెనీస్ ఉండడం వల్ల, ఇప్పుడు ఆ డెఫిసిట్ ఇందులో 30 కంపెనీస్ ఉంటాయి సెన్సెక్స్‌లో.
నిఫ్టీలో 50 ఉంటాయి. ఆ 20 కంపెనీస్ ఈ గ్యాప్ డిఫరెన్స్‌లో ఉన్న 20 కంపెనీస్ మనకి రిటర్న్స్ ఏమైనా నెగెటివ్ కింద ఇచ్చాయనుకోండి, నిఫ్టీ ఎఫెక్ట్ అవుతది. అదే సెన్సెక్స్‌లో మనకి ఆ సినారియో ఉండదు. అందుకనే నేను కొంచెం తక్కువ స్టాక్స్ అయినా ఇందులో కొంచెం రిటర్న్ ఎక్కువ ఉంటదని దీన్ని సెలెక్ట్ చేశాను. సో, ఫస్ట్ దీన్ని నేను అండ్ ఓవరాల్ చూసుకుంటే నేను రోలింగ్ రిటర్న్స్ ఇవన్నీ కూడా మంచిగా చూసి ఈ ఈటీఎఫ్స్‌ని సెలెక్ట్ చేశాను. అవన్నీ కూడా మీకిక్కడ మెన్షన్ చేస్తే కొంచెం కాంప్లికేట్ అవుతదని సింపుల్‌గా మీకిక్కడ ఇయర్ ఆఫ్ రిటర్న్స్ అండ్ వాలటిలిటీ అండ్ ఎక్స్‌పెన్స్ రేషియో ఓన్లీ మెన్షన్ చేశాను. ఇవి కొంచెం బాగా గమనించండి. ఫస్ట్ చూసుకుంటే అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ అంటే ఎంత అసెట్ ఈ ఈటీఎఫ్ అనేది మేనేజ్ చేస్తుంది. ఎక్స్‌పెన్స్ రేషియో అంటే ఎవ్రీ ఇయర్ ఈ ఈటీఎఫ్ ఫండ్ ఇప్పుడు ఈ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అనే వాళ్ళు ఎంత అనేది కట్ చేసుకుంటారు మన దగ్గర నుంచి. ఒక చార్జెస్ కింద అనేది ఇది 0.03% మన దగ్గర కట్ చేసుకుంటారు. అండ్ రిటర్న్స్ 1 ఇయర్‌లో ఎంత జనరేట్ చేసింది, 5 ఇయర్‌లో ఎంత జనరేట్ చేసింది. వాల్యూమ్ అంటే ఏంటంటే మనకి అమ్మిన వెంటనే కొన్నోళ్ళున్నారా? లేకపోతే కొంచెం హోల్డ్ అవుతదా? ఏమైనా రిస్కీ ఉంటదా? ఎందుకంటే మనం అమ్మిన వెంటనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాఫిట్స్‌లో అమ్ముతాం. ఆ టైంలో అక్కడ కొన్నోళ్ళు లేకపోతే మనకి వచ్చినప్పుడు ప్రాఫిట్స్ వచ్చి వేస్ట్ కదా! అందుకని వాల్యూమ్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ టిక్కర్స్ అంటే ఇక్కడ మీకు మీ బ్రోకర్ అకౌంట్స్ ఉంటాయి కదా! జిరోదా, అప్‌స్టాక్స్, గ్రో వీటిల్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్‌గా ఈ సెన్సెక్స్ ఐఈటీఎఫ్ డైరెక్ట్‌గా ఈ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అనేది పాపప్ అవుతది. వీటిల్ని నేను ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఇవి కొంచెం బెస్ట్ పెర్ఫార్మింగ్ ఉన్నాయి ఓవరాల్‌లో. సో, ఇక్కడ ఓవరాల్ మీకు ఇక్కడ ఏయూఎం, ఎక్స్‌పెన్స్ రేషియో చూసుకుంటే 0.3 అండ్ లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే 12% అండ్ ఇక్కడ చూసుకుంటే 5 ఇయర్‌లో 14.7% అంటే లాస్ట్ 5 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే ఎవ్రీ ఇయర్ ఇది ఆన్ అండ్ యావరేజ్ 14.7% అనేది గ్రో అయింది. అండ్ అదే నాకు కొంచెం రిటర్న్స్ వచ్చినా మంచిగా పర్లేదు. మరీ అంత సేఫ్ ఒద్దు అంటే కొంచెం మీరు నిఫ్టీ నెక్స్ట్ 15 సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని ఏఎం చూసుకుంటే 5698 క్రోర్స్ అండ్ ఎక్స్‌పెన్స్ రేషియో చూసుకుంటే 0.17 అండ్ 1 ఇయర్ రిటర్న్స్ చూసుకుంటే 35.3% ప్రతిసారి ఇలా 35% ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయకండి. కొన్నిసార్లు తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మీకు మంచిగా రిటర్న్స్ అనేవి ఇస్తుంటుంటది. ఇక్కడ 5 ఇయర్ రిటర్న్స్ చూసుకుంటే అరౌండ్ 20.7% కొంచెం మంచిగానే రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో, ఇది మనకి మంచి ఆపర్చునిటీస్ ఇస్తాయి. సేఫ్ సైడ్ ఎళ్ళాలనుకుంటే. అదే మోడరేట్ సైడ్ ఎళ్ళాలనుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి నిఫ్టీ 150 బీస్. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 బీస్ ఏంటంటే సింపుల్‌గా మనకి ఒక మోడరేట్ రిస్క్ ఒక 15% వరకు రిస్క్ వరకెళ్ళినా లోస్ వరకు మనకి రిటర్న్స్ ఇచ్చినా అలాగే ఇస్తాయి. 28% లాస్ట్ 5 ఇయర్స్‌లో చూసుకుంటే 1 ఇయర్‌లో చూసుకుంటే 28.5% ఎక్స్‌పెన్స్ రేషియో చూసుకుంటే 0.21 దీని ఏఎం కూడా 1752 క్రోర్స్ అరౌండ్ ఉంది. సో, ఇక్కడ మీకు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 అనేది కొంచెం మంచి ఆప్షన్. ఒక మోడరేట్ రిస్క్ లెవెల్ తీసుకుంటే. అండ్ నెక్స్ట్ లాస్ట్ చూసుకుంటే చాలా రిస్కీ వన్ ఇది. మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. ఐదర్ మీరు మైక్రో క్యాప్ లాంగ్ టర్మ్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళకే నేను ఇది రికమెండ్ చేస్తాను. అది కూడా రిస్క్ ఎక్కువ జనరేట్ చేసుకుంటే నాకు రిస్క్ ఎక్కువ కావాలి, రిస్క్ ఎక్కువ తీసుకోగలను, బేర్ చేయగలను అండ్ ప్రాఫిట్స్ కూడా నాకు అలాగే కావాలి అంటే మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అనేది బెస్ట్ ఆప్షన్. మీరు మినిమమ్ టు మినిమమ్ 3-5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తేనే మీకు ఇందులో రిటర్న్స్ అనేవి బాగా వస్తాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మైక్రో క్యాప్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ క్యాప్. ఈ రెండిట్లో బెస్ట్ పెర్ఫార్మ్ అవుతున్న ఫండ్స్ వచ్చేసి మోతిలాల్ ఓస్వాల్ అండ్ హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్. ఇప్పుడు మోతిలాల్ ఓస్వాల్ ఇక్కడ క్లియర్‌గా చూసుకుంటే ఇది ఇండెక్స్ ఫండ్ నేను సెలెక్ట్ చేశాను. ఇండెక్స్ ఫండ్ ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే మైక్రో క్యాప్‌లో ఈటీఎఫ్ లేదు గైస్. అసలు ఈటీఎఫ్ లేదు. ఈ ఇండెక్స్ ఫండ్ కూడా రీసెంట్‌గానే స్టార్ట్ అయింది. ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ ముందే స్టార్ట్ అయింది. ఇది లాస్ట్ 1 ఇయర్ మన రిటర్న్స్ చూసుకుంటే 40.4% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ఇండెక్స్ ఫండ్ మీకు క్లియర్‌గా ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. క్లియర్‌గా దాని మీద ఒక టాపిక్ షార్ట్ వీడియోలో కవర్ చేస్తాను. మీకు అర్థమయ్యేటట్టు. అండ్ ఇది ఎక్స్‌పెన్స్ రేషియో వచ్చేసి 0.44% ఉంది. దీని ఏఎం ఇక్కడ చూసుకోవచ్చు. దీని టిక్కర్ అంటూ ఏం లేదు. ఇది ఒక ఇండెక్స్ ఫండ్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ లాంటిది కాబట్టి. అండ్ ఇది నిఫ్టీ మైక్రో క్యాప్. వాలటిలిటీ వాల్యూమ్ కూడా మీకు మంచిగానే ఉంటది. నో వరీస్ టు బై అండ్ సెల్. ఎనీ టైమ్‌లో అయినా బై అండ్ సెల్ చేసుకోవచ్చు మార్కెట్ అవర్స్‌లో. స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇన్ కేస్ నేను మైక్రో క్యాప్ వద్దు అంటే మీరు స్మాల్ క్యాప్‌లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో బెస్ట్ వచ్చేసి హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ స్మాల్ క్యాప్. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఏయూఎం చూసుకుంటే 530 ఎక్స్‌పెన్స్ రేషియో 0.2 అండ్ ఇది కూడా రిటర్న్స్ చూసుకుంటే అరౌండ్ 30.1% అనేది జనరేట్ చేసింది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ గైస్ మీరు ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీరు 15 డేస్ లోపు గాని ఎగ్జిట్ అయిపోతే ఫండ్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతే 15 డేస్ లోపే మీకు 1% అనేది ఎగ్జిట్ లోడ్ పడతది. ఎగ్జిట్ లోడ్ అంటే మీరు ఇన్ కేస్ ఏ ప్రాఫిట్ జనరేట్ చేసినా చేయకపోయినా 1% మీరు పెట్టిన దాంట్లో కట్ అయిపోతదనమాట. 15 డేస్ దాటితే మళ్ళీ నో వరీస్. ఏం కట్ అవ్వదు. ఇంకా అది పోతది. కొలాప్స్ అయిపోతది. ఇంక ఈ 1% మీకు అప్పుడు ఎగ్జిట్ అయినా ఈ 1% కట్ అవ్వదు. అండ్ మేజర్ టాపిక్స్ 2 గైస్ ఎప్పుడైనా ఈటీఎఫ్స్‌లో గాని ఇన్వెస్ట్ చేసేటప్పుడు 2 పాయింట్లు గుర్తుంచుకోండి.
ఫస్ట్ మీరు ఏ ఫండ్ అయినా సెలెక్ట్ చేసుకొని దాన్ని గూగుల్ సెర్చ్ చేసి ఎన్ఎస్సి ప్లస్ ఎన్ఎస్సి అని వేస్తే మీకు ఇలా వస్తది గైస్. ఇలా వచ్చినప్పుడు మీరు క్లియర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకునేటప్పుడు ఒక్కసారి ఈ ఐ అనేవి చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 177.47 ఉందా? సేమ్ ఈ ఫండ్‌కి కూడా మనకి మీరు కొనే దాంట్లో దీనికి దరిదాపుల్లోనే ఆ రేట్ ఉండాలనమాట. అప్పుడే మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయండి. లేదంటే కొంచెం ఆ రేట్ వచ్చినంత వరకు కొంచెం హోల్డ్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. అండ్ మేజర్‌లీ లిమిట్ ఆర్డర్‌లోనే బై చేయండి. మార్కెట్ ఆర్డర్‌లో బై చేయొద్దు. ఇదంతా కూడా లంప్ సమ్ చేసేవాళ్ళకి. ఎస్ఐపి చేసేవాళ్ళు ఎనీ టైమ్ అలా మీకు ఉన్న ఆ పర్టిక్యులర్ డేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. నో వరీస్ అబౌట్ థట్. అండ్ ఫైనల్లీ చూసుకుంటే ఇదంతా నా అనాలిసిస్ గైస్ ఈటీఎఫ్స్ మీద. ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడానికి. ఎప్పుడైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అయ్యి స్టాక్స్‌ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయండి. అండ్ నేను ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. ఇదంతా నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చేస్తున్నాను. మన ఛానెల్‌లో ఆల్రెడీ మంచిగా ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద, ఈటీఎఫ్స్ మీద మంచి వీడియోస్ కవర్ చేశాను. లైక్ బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఫుల్‌గా షార్ప్ రేషియో, షార్ట్ ఇవన్నీ కంపేర్ చేసి చూపించాను. నా అనాలిసిస్ అంతా. మీకు ఒకసారి ఆ వీడియో చెక్‌ఔట్ చేయాలంటే చెక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈటీఎఫ్స్‌లో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.